వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఓటర్ కార్డ్‌లో పేరు కరెక్షన్ ఎలా చేయాలనేది నేను ఇక్కడ వివరిస్తాను. ఇందులో వీడియోలో మీకు చూపించిన విధంగా మీరు ఫాలో అయితే సరిపోతది. లాగిన్ అయినంక మీకు ఇక్కడ పేరు అవన్నీ డీటెయిల్స్ నేను యాడ్ చేశాను. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా డీటెయిల్స్ అనేది బయటకు ఉండకూడదు కాబట్టి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు ఎవరైనా గానీ మీకు ఇంటికాడ మొబైల్‌లో ఆన్‌లైన్‌ల 10 మినిట్స్‌లో ఆన్‌లైన్‌ల ఫార్మ్ సబ్మిట్ చేయొచ్చు. దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ అన్నీ మనం రెడీ పెట్టుకొని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో గానీ, ఏదైనా గానీ ఆన్‌లైన్‌లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకిక్కడ ఈజీ వే. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫిజికల్‌గా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం గూడా లేదు. నేనిక్కడ మీకు శాంపిల్ ఓన్లీ పేరు చేంజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ అడుగుతుంది మీరు చేంజ్ గిన అంటే కన్సిస్టెన్సీ చేంజెస్ ఉన్నాయా అని చెప్పి. లేదు కాబట్టి నార్మల్‌గా నేమ్ చేంజ్. నేమ్ చేంజ్ మాత్రమే మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మిగతావి మన ఇష్టం ఏదంటే అది చేసుకోవచ్చు మన దగ్గర ప్రూఫ్స్ ఉంటే. ఇక్కడ నా యొక్క పేరు చేంజ్ చేసి చూపిస్తున్నా ఇక్కడ. ఎందుకు అంటే ఇది చాలా సింపుల్. 10 మినిట్స్‌లో మీకు చేసుకొని ఓటీపీ ద్వారా గూడా ఇది వెరిఫై చేసుకొని సిగ్నేచర్ అంటారు. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో సబ్మిట్ అయితుంది. డైరెక్ట్ వాళ్ళే చెక్ చేసి అప్రూవల్ చేస్తారు. వితిన్ 1 వీక్‌లో మనకు వచ్చేస్తది. ఇక్కడ మీకు వీడియోలో చూపెట్టిన విధంగా మీకు ఈజీగా ఉండడానికి నేను చెప్తున్నాను. ప్రూఫ్ అనేది అక్కడ లిస్ట్‌లో ఉన్నది ఏవైనా గానీ పెట్టొచ్చు. ఆధార్ నంబర్ అనేది మనం ఫస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ అనుకుంటా మనం పార్ట్ వైస్‌గా చేసుకుంటా రావాలి. ఆధార్ నంబర్ అడుగుతది. ఆధార్ నంబర్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసినంక నెక్స్ట్ దానిలో మన పేరు కరెక్ట్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి. తెలుగులో గూడా కరెక్ట్ ఉంటే నెక్స్ట్ పేజ్‌లకు వెళ్ళాలి. నెక్స్ట్ పేజీ ఎళ్తేనే సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా పార్ట్స్ వైస్‌గా ఉన్నాయి కాబట్టి అవి యాక్టివేట్ అయితాయి. ఒకవేళ మీరు గిన నెక్స్ట్ కొట్టకపోతే అది యాక్టివేట్ కాదు. మనకు ఎనేబుల్ అనేది కాదన్నట్టు. అందుకే మనకు జాగ్రత్తగా అన్నీ కరెక్ట్ కొట్టి నెక్స్ట్ అని మనం ప్రాసెస్ అనేది చేయాలి. మీకేదన్నా డౌట్ ఉంటే నాకు ఇక్కడ కామెంట్‌లో అడగండి. నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్‌గా ఉంటది ప్రాసెస్ అనేది. ఎవరైనా గానీ మామూలుగా మొబైల్‌లో చేసుకోవచ్చు, డెస్క్‌టాప్‌లో చేసుకోవచ్చు. ఎందులో అయినా చేసుకోవచ్చు. నేను ఇదొక వెబ్‌సైట్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈజీగా మీరు ఎవరికి గూడా పైసలు ఇవ్వకుండా డైరెక్ట్ ఆన్‌లైన్‌లో మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఆన్‌లైన్ సెంటర్‌కి పోతే అక్కడ వాళ్ళు జనరల్‌గా 30 40 50 రూపీస్ తీసుకుంటారు. ఆడ క్యూ గూడా ఉంటది. అది టైం వేస్టు. సో, మీకిక్కడ ఈజీగా చేసుకోవడానికి అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది గాబట్టి, తెలంగాణ గవర్నమెంటు దాన్ని మనం ఉపయోగించుకుంటే అందరికీ మంచిగా ఉంటది. ఎందుకంటే దాదాపుగా ఈ ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా అంటే సింపుల్‌గా ఉంటది. చూడండి నేను ఇక్కడ ఆధార్ కార్డ్ నేను చేసిన. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే పాన్ కార్డ్ పెట్టొచ్చు, ఆధార్ కార్డ్ పెట్టొచ్చు, ఏదైనా పాస్‌పోర్ట్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. ఓకే. క్యాప్చా కొట్టేసి నేను అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తున్నా. చాలా సింపుల్‌గా ఉంటది. మీకు ఆల్‌మోస్ట్ 5-6 మినిట్స్‌లో మీకు ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్‌గా ఉంటే 10 మినిట్స్ లోపు మీకు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటది. క్యాప్చా ఎంటర్ చేయండి. మళ్ళొకసారి వెరిఫై చేసుకొని నేను క్యాప్చా ఎంటర్ చేయడం జరుగుతుంది.
చేసినాక మీకు ఇక్కడ ఆన్‌లైన్ ఫామ్ వస్తుంది. ఓకే. ఇది ఆన్‌లైన్ ఫామ్. దీన్ని మీరు ఈ-సైన్ చేయాలి. ఈ-సైన్ చేస్తే మీరు ఫిజికల్‌గా ఏ ఆఫీసు గూడా మీరు విజిట్ చేయడం అవసరం లేదు. ఫిజికల్‌గా మనకు డాక్యుమెంట్ అనేది ఇవ్వడం అవసరం లేదు ఎంఆర్ ఆఫీస్‌లో. ఈ-సైన్ అంటే మీరు ఓటీపీ ఆధార్ ద్వారా ఇది అవుతుంది. యెస్ అని కొడితే మనం వెబ్‌సైట్‌కు వెళ్ళడం జరుగుతుంది. డైరెక్ట్ అది లింకు వెబ్‌సైటు ఎళ్తుంది. సీడాక్. ఇక్కడ మనం ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. మనకు ఆధార్ ఓటీపీ అయితే ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్‌కు ఓటీపీ అనేది వెళ్తది. గెట్ ఓటీపీ. ఇక్కడ మీకు ఓటీపీ మొబైల్‌లో వస్తది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితది. ప్రాసెసింగ్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. అయిపోయింది. మీకు రిఫరెన్స్ నంబరు ఇస్తారు. దాన్ని మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈజీగా. ఇంతే అండి. నా యొక్క వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ స్నేహితులతోని. అందరికీ ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం. థాంక్ యూ. నా ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారాలు. నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.